హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కోడింగ్ నేర్చుకోవాలి కదా. సో మనం ప్రీవియస్ టాపిక్స్లో చూసుకున్నట్టయితే ఏమేమి డిస్కస్ చేసుకున్నాం? ట్యాగ్స్. ఆ ట్యాగ్స్లో మనము ప్రీవియస్ దాంట్లో మనం యాంకర్ ట్యాగ్ గురించి అలాగే ఇమేజ్ ట్యాగ్ గురించి కూడా తెలుసుకున్నాం. సో ఇమేజ్ ట్యాగ్ వచ్చేసి మనకు మీడియా ట్యాగ్స్ కిందకి వస్తుంది. మీడియా ట్యాగ్స్లో మనకు ఇమేజ్ ట్యాగ్, ఆడియో ట్యాగ్ యాజ్ వెల్ యాజ్ వీడియో ట్యాగ్, ఈ 3 ట్యాగ్స్ అనేవి ఉంటాయి. సో మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో ఇమేజ్ ట్యాగ్ అనేది డిస్కస్ చేసుకున్నాం. సో మిగిలిపోయినవి ఆడియో అండ్ వీడియో. ఈ 2 ట్యాగ్స్ వచ్చేసి మనం మళ్ళీ అప్కమింగ్ క్లాసెస్లో నేర్చుకుందాం. సో టుడేస్ టాపిక్ ఈస్ ఎలిమెంట్స్. ఎలిమెంట్స్ టాపిక్ అనేది మనం ఇవాళ నేర్చుకోబోతున్నాం. సో వాట్ ఈస్ ఎలిమెంట్స్? ఎలిమెంట్స్ ఆర్ ది కాంబినేషన్ ఆఫ్ ఓపెనింగ్ ట్యాగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ అలాంగ్ విత్ ది కంటెంట్ ఇన్ బిట్వీన్ దెమ్. సో ఓపెనింగ్ ట్యాగ్స్ అంటే ఏం లేదు, మనకు ఒక ఓపెనింగ్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్, వాటి మధ్యలో ఏదైతే కంటెంట్ తీసుకుంటామో దాన్ని మనం ఎలిమెంట్స్ కిందకి ఎలిమెంట్స్ లాగా అనుకుంటాము. సో మనకు ఎలిమెంట్స్లో మనకు 2 టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి ఇన్ HTML. ఫస్ట్ వన్ ఇస్ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అండ్ సెకండ్ వన్ ఇస్ ఇన్లైన్ లెవెల్ ఎలిమెంట్స్. అసలు బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అండ్ ఇన్లైన్ లెవెల్ ఎలిమెంట్స్కి డిఫరెన్స్ ఏంటి అంటే తెలుసుకోవాలి కదా. సో బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అంటే ఏంటి అంటే దీస్ ఆర్ ది ఎలిమెంట్స్ విచ్ టేక్ ది ఎంటైర్ విడ్త్ ఆఫ్ ది వెబ్ పేజ్. సో మనకు ఏదైతే వెబ్ పేజ్ ఏదైతే మనకు కంటెంట్ అనేది డిస్ప్లే అవుతుందో అవుట్పుట్ అనేది, సో మనకి ఎప్పుడైతే ఈ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అంటే హెడ్డింగ్ ట్యాగ్స్, పారాగ్రాఫ్ ట్యాగ్స్ అనేవి వస్తాయి. అంటే మనం వీటిలో ఏ కంటెంట్ అయితే ఇస్తామో ఆ కంటెంట్ వచ్చేసి మనకు వెబ్ పేజ్ యొక్క ఎంటర్ విడ్త్ అనేది ఆక్యుపై అనేది చేసుకుంటుంది. సో వీటిని మనం బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అని అంటాము. సో నెక్స్ట్ కమింగ్ టు ఇన్లైన్ లెవెల్ ఎలిమెంట్స్. ఇన్లైన్ లెవెల్ ఎలిమెంట్స్ అంటే దీస్ ఆర్ ది ఎలిమెంట్స్ విచ్ టేక్స్ ఓన్లీ ది కంటెంట్ విడ్త్ ఆఫ్ ది వెబ్ పేజ్. అంటే మన కంటెంట్ విడ్త్ ఎంత ఉంటుందో అంత మట్టుకు స్పేస్ అనే ఆ స్పేస్ మాత్రమే ఆక్యుపై చేసుకుంటుంది వెబ్ పేజ్లో. సో వాటిని మనం ఇన్లైన్ లెవెల్ ఎలిమెంట్స్ అని అంటాము. బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్కి మనకు ఎగ్జాంపుల్స్ వచ్చేసి హెడ్డింగ్ ట్యాగ్స్, పారాగ్రాఫ్ ట్యాగ్స్ వచ్చేసి మనకు ఎగ్జాంపుల్ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్కి. సో ఇన్లైన్ లెవెల్ ఎలిమెంట్స్కి మనకు ఫార్మాటింగ్ ట్యాగ్స్ అంటే మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం కదా, సచ్ యాజ్ అండర్లైన్ ట్యాగ్ కానీ, స్ట్రాంగ్ ట్యాగ్ కానీ, లేకపోతే బిగ్, స్ట్రైక్, మార్క్. ఈ ట్యాగ్స్ వచ్చేసి ఏంటి అంటే కంటెంట్ విడ్త్ ఎంత ఉంటుందో అంత స్పేస్ మాత్రమే ఆక్యుపై చేసుకుంటుంది. సో దీస్ ఆర్ ది టాపిక్స్. ఈ ఎలిమెంట్స్ అంటే ఇవి. సో నెక్స్ట్ మనం ఈ ఎలిమెంట్స్లోనే కమెంట్స్ టాపిక్ కూడా కవర్ చేద్దాం. సో వాట్ ఆర్ ద కమెంట్స్? కమెంట్స్ అంటే ఏంటి అంటే పీస్ ఆఫ్ కోడ్. ఏదైతే మనకు ఒక పీస్ ఆఫ్ కోడ్ కానీ లేకపోతే ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ కానీ మనము బ్రౌజర్లో అనేది ఎగ్జిక్యూట్ అవ్వద్దు ఈ కోడ్ వచ్చేసి. కాకపోతే మనము కమెంట్స్ అనేది ఎందుకు యూజ్ చేస్తాము అసలు HTML కానీ, లేకపోతే HTML అని కాదు, ఐదర్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయినా మనము కమెంట్స్ అనేది మన రీడబిలిటీ అనేది ఇంక్రీజ్ చేసుకోవడానికి లేకపోతే ఇంప్రూవ్ చేసుకోవడానికి కమెంట్స్ అనేది యూజ్ చేస్తాం. ఈ కమెంట్స్ యూజ్ చేయడం ద్వారా మనకు అంటే సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ ఒక కోడ్ అనేది రాశాను. సో ఈ టైంలో నేను అంటే ఇక్కడ ఏం లాజిక్ యూజ్ చేశాను అనేది తెలియడానికి కామెంట్స్ అనేది మెన్షన్ చేసుకుంటాను. అదే కోడ్ని నేను ఒక 2 years తర్వాత ఓపెన్ చేశాను అనుకో, నాకు ఆ లాజిక్ గుర్తు బై యూజింగ్ ది కమెంట్ అంటే అక్కడ రాసిన కమెంట్ బట్టి నాకు లాజిక్ అనేది ఈజీగా అండర్స్టాండ్ అనేది అవుతుంది. సో కమెంట్స్ ఆర్ యూజ్ ఫర్ దట్. సో మనకు HTML కమెంట్స్ అనేది ఎలా చూస్తామంటే, సో ఇక్కడ బాడీ ట్యాగ్లో ఒక ట్యాగ్ అనేది తీసుకుంటున్నాను, H1 ట్యాగ్ అని ఒక ట్యాగ్ తీసుకున్నాను. దీంట్లో ఏదైనా కంటెంట్ తీసుకున్నాను, గుడ్ ఈవినింగ్ అని తీసుకుంటున్నాను. సో ఇక్కడ HTML కంటెంట్స్ అనేది మనకి ఎలా డిస్ప్లే అవుతుందంటే, సో ఇలా యాంగులర్ బేసిస్ టైప్, కాకపోతే స్టార్టింగ్ సైడ్ వచ్చేసి మనకు ఎక్స్క్లమేటర్ మార్క్ అనేది ఉంటుంది. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ది కమెంట్స్. సో దీస్ ఆర్ ద టాపిక్ ఆఫ్ ది ఎలిమెంట్స్. అలాగే మనం ఇక్కడ కమెంట్స్ కూడా కవర్ చేసాం అన్నమాట. సో దట్స్ ఇట్.